వెల్కమ్ టు సూర్య ఇండియర్స్ అండి. ఈ వీడియోలో మీకు 2 BHK ఫ్లాట్ చూపిస్తున్నాను. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి గచ్చిబౌలి సన్సెట్కి దగ్గరలో ఉంటుంది, అంటే హైదరాబాద్లో. ఇది మన హాల్ నుంచి చూస్తే ఎదురుగుండా అయితే ఒక చిన్న షో కేస్ అయితే ఉంటుంది. మనకి కొంచెం క్లీనింగ్ అయితే అయిపోయిన తర్వాత మళ్ళీ పెయింటింగ్ చేశారు. దానివల్ల ఏం జరిగిందంటే కొంచెం పెయింటింగ్ మళ్ళీ అయితే పడ్డది. ఇంకొకసారి క్లీన్ చేయవలసింది అయితే ఉంది. ఇటుపక్క మనం ఈ హాల్ టీవీ యూనిట్ మనం చూడొచ్చు. ఇది చాలా సింపుల్గానే ఉంటుంది. ఇది కూడా మోడల్ చాలా తక్కువ ఏరియాలో మనం చేసాం. ఇది జస్ట్ ప్రొఫైల్ డోర్ ఇచ్చాం, పైన ఒక లైట్ ఇచ్చాము, లెడ్జ్ పై ఇటు ఒక లెడ్జ్ ఇచ్చాము. ఇక్కడ దీనికి కూడా మనం ఒక లెడ్జ్ ఇచ్చేసి కింద లైట్ అయితే మనం అరేంజ్ చేసాం. అంతేకాకుండా ఈ కింద కూడా మనం ఏంటంటే డ్రా ఇచ్చాము, ప్రొఫైల్ డోర్ ఇచ్చాము, రెండు. ఈ స్టోరేజ్ అయితే మనం ఏమన్నా ఉంటే కనుక ఈ ఓపెన్లో అయితే మనం కొన్ని పెట్టుకోవచ్చు ఇక్కడ. ఇది టోటల్. ఇది దీంతో పాటు ఏం జరిగిందంటే ఇక్కడ మనకి క్రాకరీ యూనిట్ కూడా ఇందులోనే రావాల్సి వచ్చింది, ఎందుకంటే ప్లేస్ని బట్టి. ఇవి వచ్చేసి మనకి ప్రొఫైల్ గ్లాస్ డోర్. ఇది రోజ్ గోల్డ్ ప్రొఫైల్ గ్లాస్ డోర్. ఇవి ప్లెయిన్ గ్లాస్, అంటే ట్రాన్స్పరెంట్ గ్లాసు, రోజ్ గోల్డ్ ప్రొఫైల్ గ్లాసెస్ అనమాట. ఇది ఇక్కడ ఈ హాల్కి వచ్చేసరికి ఇది మనం నెక్స్ట్ మనం బెడ్రూమ్ ఎక్కితే వెళ్దాం. మన ఇటు పక్కన చూస్తే కనుక ఇటు సైడ్ బెడ్రూమ్ ఉంది. ఇది వచ్చేసి ఆల్రెడీ మన వీడియోస్ చూసే వాళ్ళకి లేదా మన ఫాలోవర్స్కి అయితే ఈ బెడ్రూమ్ అయితే తెలుసు, ఎందుకంటే ఈ లామినేట్ ఏమో మనకి యాక్రాలిక్లో ఉంటుంది ఈ లామినేట్. కానీ ఇది యాక్రాలిక్ అయితే కాదు, ఇది వచ్చేసి యూవీ లామినేట్స్ అంటారు వీటిని. అంటే కొంచెం యాక్రాలిక్ లుక్లోనే ఉంటుంది. ఇది మనం స్లైడింగ్ మనం ఎక్కడైతే పెట్టాం, ఇవన్నీ కూడా ఏంటంటే సెమీ మాడ్యులర్, అంటే సిమెంషియల్ ప్లేస్ ఉన్నాయి. ప్లేస్ ఉన్న దాంట్లో మనం ఏం చేసామంటే డోర్స్ పెట్టి క్లోజ్ చేసామన్నమాట. దీన్ని సెమీ మాడ్యులర్ అంటారు. దీనికి ఏంటంటే వీళ్ళు ఎక్స్ట్రా లోపల ఇట్లా ఇవి అయితే పెట్టించుకున్నారు, డ్రాస్ అయితే సింపుల్గా. అంటే ఇంకా లాకర్, ఇదే మనం లాకర్ కింద వాడుకోవాలి కాబట్టి. మన దీనికే ఇక్కడ ఒక గ్లాస్ అయితే మనకి అరేంజ్ చేసాం, ఎందుకంటే ఇంకా డ్రెస్సింగ్కి మనకి అంతగా ప్లేస్ లేదు. ఇది ఒక గ్లాస్ అయితే మనం అరేంజ్ చేస్తాం. ఇది ప్లేస్ మామూలుగా అయితే ఇది బీరువా పెట్టుకునే ప్లేస్. దీన్ని మనం ఏం చేసామంటే షెల్ఫ్ వేసేసి బీరువా లేకుండా మనం ఈ షెల్ఫ్ కూడా అరేంజ్ చేసినాం. దాంతోపాటు మనం డ్రాస్ అయితే మనం ఇచ్చేసాము. కొంచెం క్లీనింగ్ అయితే ఉంది, ఎందుకంటే ఈ పెయింటింగ్ అయిన తర్వాత ఇంకొకసారి అయితే క్లీనింగ్ చేయవలసి ఉంది. ఇక్కడ వచ్చేసి వీళ్ళకి ఏసీ వచ్చింది, అందుకని మనం ఇక్కడ వదిలిపెట్టడం జరిగింది. అది వచ్చేసి లాఫ్ట్. మన చిల్డ్రన్ బెడ్రూమ్కి వచ్చి చూస్తే కనుక ఇది కూడా ఏంటంటే యూవీ లామినేట్స్. ఇది కూడా మనకి యాక్రిలిక్ లాగే ఉంటుంది, కానీ యాక్రిలిక్ అయితే కాదు, ఇది యూవీ లామినేట్స్ అంటారు వీటిని. ఇక్కడ కూడా బీరువా పెట్టుకునే ప్లేసే. మనం ఏం చేసామంటే షెల్ఫ్ వేసేసి జస్ట్ మనం ఏంటంటే ఒక బాక్స్ లుక్ అయితే మనం ఇక్కడ తీసుకొచ్చాం. ఇక్కడ టేక్ చేసాం. ఇక్కడ ఇది వచ్చేసి డ్రెస్సింగ్. కింద మనం ఒక డోర్ అయితే ఇచ్చాం. ఇవేం లాఫ్ట్, ఇవి హైడ్రాలిక్ మనం డోర్స్ అయితే పెట్టడం జరిగింది. ఇటు పక్కన కూడా మనకి లో రూప్ అయితే వచ్చింది. ఈ 2 బెడ్రూమ్లు చూసారు కదా, ఇది వచ్చేసి నమాజ్ రూమ్ అండి. ఇది వచ్చేసి 2-in-1 కింద వాడుకోవడానికి అన్నట్టుగా ఇది పెట్టుకున్నారు. ఇక్కడ ఐరన్ చేసుకోవడానికి అవకాశం ఉండేటట్టు అయితే వీళ్ళు పెట్టారు. ఇక్కడ ప్రొవిజన్ అయితే మనం ఇచ్చాం. ఇక్కడ వచ్చేసి బుక్స్ కానీ ఏమన్నా ఉంటే కనుక ఇక్కడ పెట్టుకోవటానికని మనం ఇది చిన్నగా ఒక బాక్స్ అయితే అరేంజ్ చేసాము. ఏదైతే సిమెంట్ వేస్తుందో దానికి డోర్స్ అయితే మనం పెట్టాం. ఇది అండి. ఇక్కడ నెక్స్ట్ మనం ఒక కిచెన్ ఒకటి ఉంటుంది. కిచెన్ ఒకటి మీకు చూపించేస్తాం. ఇవన్నీ మీరు చూసినవన్నీ ప్లైవుడ్ అండ్ లామినేట్, అంటే ప్లైవుడ్ మీద మనం లామినేట్ చేసినవి. ఇప్పుడు కిచెన్లో చూసేది వచ్చేసి WPVC. ఇది WPVC అంటే మనం వాడే WPVC అయితే క్వాలిటీ ఎక్సలెంట్ క్వాలిటీ అయితే ఉంటుంది. ఎందుకంటే మనం మామూలుగా WPVC అంటే చాలామంది భయపడతారు, కానీ మనం వాడే మెటీరియల్ ఏంటంటే డెన్సిటీ చాలా ఎక్కువ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి చూస్తే కనుక ఇవి 2 కలర్స్తో మనం క్లోజ్ చేసాం. హైలైట్ చేయడానికి ఒక బార్డర్ మనం కొంచెం డిఫరెంట్ కలర్ అయితే మనం ఇచ్చాం. ఇక్కడ నుంచి చూస్తే కనుక
ఇక ఏం చూస్తే కనుక మనం ఈ విక్కర్ బాస్కెట్లు మనం ఇక్కడైతే పెట్టబోతుంది, విక్కర్ బాస్కెట్స్, ఈ సింక్. అలాగే ఈ బాస్కెట్స్ ఏంటంటే ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఈ ఎస్ఎస్ బాస్కెట్సే, కానీ ఏంటంటే మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, రెగ్యులర్ అయితే కాదు. ఎందుకంటే ఇవి ఇట్లా ఉంటాయి చూసారా, అంటే షీట్ కట్లేదు, అన్నీ కూడా షీట్ ఉంటాయి. అలాగే ప్లేట్స్ పెట్టుకోవడానికి ఇవి అంటే కప్స్ వస్తుంది. ఇది వచ్చేసి ప్లెయిన్, ఇది కూడా షీట్ ఉంటుంది కింద. ఈ ఏంటంటే టోటల్ డిఫరెంట్గా అయితే ఉంటుంది ఈ బాస్కెట్స్. అలాగే మనకి ఇదే టైప్లో మనం 3 టైర్ మనం పుల్అవుట్ అయితే ఇచ్చాం. 3 టైర్ పుల్అవుట్ ఇది. ఇక్కడ మన కార్నర్ ప్లేస్మెంట్ అయితే ఉంది. ఇది సిలిండర్ పెట్టుకోవడానికి. ఇది ఏంటంటే ఆల్రెడీ సిమెంట్ షెల్ఫ్లు అవి వేసి ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం బాస్కెట్స్ ఇస్తాం. అంటే ఎస్ఎస్ బాస్కెట్స్ మామూలు రెగ్యులర్ ఇలా ఉంటాయి. మన ఇటుపక్క ఈ పైన మనం చూస్తే ఇక్కడ రైట్ సైడ్ చూస్తే ఇక్కడ వచ్చేసి మనం వాటర్ ప్యూరిఫైకి అయితే ప్లేస్మెంట్ ఇచ్చాం. పవర్ పాయింట్ కూడా పైన ఉంటుంది. అట్లాగే చిన్న ఓపెన్ అయితే ఇటుపక్క ఉంటుంది. ఇది ఇటుపక్క ఓపెన్ అనమాట. ఇది చిమ్నీ పైప్ ఏదైతే ఉందో అది కనిపించకుండా అయితే మనం క్లోజ్ చేసాం. అంటే ఆ పైప్ అయ్యి లోపల ఉంటుంది, మనకి కనిపించదు. ప్రజెంట్ అయితే చిమ్నీ పెట్టలేదు, పెట్టుకున్నా కూడా మనకి ఇబ్బంది లేకుండా అయితే ఇది చేసాం. ఇక్కడ కూడా మన చిన్న ప్లేస్మెంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇది చిన్న చిన్న ఏమంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది ఓపెన్ షెల్ఫ్. ఇది ఇక్కడ నుంచి ఈజీగా మనం మూవ్ చేసుకోవటానికి. ఇవి వచ్చేసి ప్రొఫైల్ డోర్స్. ఇవి వచ్చేసి బ్లాక్ కలర్, మనకి ప్రొఫైల్ వచ్చేసి బ్లాక్ కలర్, గ్లాస్ వచ్చేసి మన బ్రౌన్ కలర్ అనమాట. ఇవి ఇక్కడ ఇటుపక్క మనం చూస్తే కనుక ఇటు సైడ్ డోర్స్ ఇచ్చాము. ఇది ఒక కొంచెం గ్లాస్ మనం ప్రొవిజన్ అయితే ఇచ్చాము. పైన చూస్తే ఇవన్నీ లాఫ్ట్, ఇవన్నీ కూడా హ్యాండిల్ లెస్ అనమాట. ఇవి పుష్ టు ఓపెన్ డోర్స్. ఇవి పుష్ టు ఓపెన్ అనమాట. ఇవన్నీ పుష్ టు ఓపెన్ డోర్స్. ఇవి ఎక్కడ హ్యాండిల్స్ ఉండవు. ఇది మనం టోటల్గా అయితే మనం ఈ ఫ్లాట్లో చేసింది. మనకి ఇక్కడైతే వాష్రూమ్, అంటే మనకి వాష్ ఏరియా అయితే ఉంది. ఈ వాష్ ఏరియా వచ్చి ఒక బాక్స్ అయితే ఇచ్చేసాం. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి సిమెంట్ షెల్ఫ్ లేవు కాబట్టి మనం స్టోరేజ్ కోసం ఇచ్చాం. ఇక్కడైతే మనకి లాఫ్ట్ ఉంది, లాఫ్ట్ మనం డోర్స్ పెట్టేసాము. టోటల్ 2 BHK ఫ్లాట్ చూసారు కదా. మీరు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మనం ఇది బడ్జెట్లోనే క్లోజ్ చేసాం. ఎందుకంటే ఇవన్నీ సిమెంట్ షెల్ఫ్లే. మనం ఎక్కడ బాక్స్ ఏరియా అయితే మనం జస్ట్ ఈ హాల్లో మాత్రం చేసాం, చిన్న చిన్నవి అయితే చేసాం. అంటే మనం బడ్జెట్లో క్లోజ్ చేయడానికి చేసాం. అంతే. దాంతోపాటు మనకు ఈ హాల్ నుంచి బెడ్రూమ్లు ఇవన్నీ కూడా మనం ప్లైవుడ్ అండ్ లామినేట్ చేసాం. కిచెన్ మాత్రం WPVCకి వెళ్ళాం. ఆ WPVC కూడా మనం వాడే మెటీరియల్ తెలుసు కదా, మన క్వాలిటీ ఉంటుంది. మీకు ఎవరికైనా ఒకవేళ ఇంటీరియర్స్ అవసరం అయితే కనుక మీరు కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ మెసేజ్ చేయండి. ఎందుకంటే కాల్ చేస్తున్నారు కానీ చాలామంది అయితే కాల్ చేస్తున్నారు. అంటే కొన్నిసార్లు లిఫ్ట్ చేసే అంత లిఫ్ట్ చేయలేనంతగా ఉన్నాయి కాల్స్. అందుకని కొంతవరకు అయితే మనం లిఫ్ట్ చేసి మాట్లాడటం అయితే జరుగుతుంది. వెంటనే దగ్గర చాలా కాల్స్ రిపీటెడ్గా చాలా కాల్స్ రావడం వల్ల మనం కొంతమందికే ఆన్సర్ చేస్తున్నాం. ఎవరైతే కాల్ చేస్తున్నారో కొంచెం మీరు కొంచెం మరి రెండోసారి కానీ మూడోసారి కానీ మీరే ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.